హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాన్వీస్ వ్లాగ్స్. ఈరోజు మనం క్యాబేజీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ క్యాబేజీని ఇలా సన్నగా తరిగి పక్కన ఉంచుకోండి. తర్వాత తరిగిన క్యాబేజీని నీట్గా వాటర్లో వేసి బాగా కడగండి. కడిగిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పుని తీసుకొని ఒక 15 మినిట్స్ దాకా నాననివ్వండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు వేసి వేయించండి. ఇవి వేగాక కొంచెం కరివేపాకు వేయండి. తర్వాత నానబెట్టిన పచ్చి శనగపప్పును యాడ్ చేయండి. కడిగి పక్కన ఉంచుకున్న క్యాబేజీని దీంట్లో యాడ్ చేయండి. ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపండి. బాగా కలిపిన తర్వాత దీనిపైన మూతను ఉంచండి. ఇలా ఒక 15 మినిట్స్ మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి మరలా ఒకసారి కలపండి. మగ్గడం స్టార్ట్ అయ్యింది. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేయండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేయండి. ఒకసారి కలిపిన తర్వాత రుచికి తగినంత కారంను యాడ్ చేయండి. మరలా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. చివరిలో ధనియాల పొడిని వేసి బాగా కలపండి. మరలా దీనిపైన ఒక మూత నుంచి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూతను ఓపెన్ చేసి కొత్తిమీర చల్లుకుంటే క్యాబేజీ కర్రీ రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.